నమస్తే అవధాని. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ కుమార్ సిసోడియా, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత బయటపడ్డారా? అంటే వాస్తవానికి పత్రికల్లో వచ్చిన వార్తలు ఎలా అనిపిస్తున్నాయంటే దేవర్ ఎక్విటెడ్ అన్నట్టు కనపడుతుంది. కాదు, దేవర్ నాట్ ఎక్విటెడ్. జరిగింది ఏమిటి అంటే సరైన ఆధారాలు సబ్మిట్ చేయడంలో సిబిఐ ఫెయిల్ అయింది అనేది రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు. అందుకని వాళ్ళని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది, ఎక్విట్ చేస్తున్నట్టు. కానీ జరిగింది ఏమిటంటే అట్లీస్ట్ సిబిఐ వాదన ఏమిటంటే మేము సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సరిగ్గా పరిశీలించలేదు. ఇది రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు సరిగ్గా పరిశీలించలేదు. సో వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్ ఇన్ హైకోర్టు అని చెప్పింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకి కేసు వెళ్ళబోతుంది. కేసులో అంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. హైకోర్టు ఆప్షన్ ఆల్రెడీ వాళ్ళు వాడుకుంటున్నారు. సిబిఐ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ది జడ్జిమెంట్ ఆఫ్ సిబిఐ కోర్ట్. నౌ తర్వాత అక్కడ కూడా తీర్పు ప్రతికూలంగా వస్తే దే మే అప్రోచ్ ది సుప్రీం కోర్ట్. దెర్ ఆర్ 2 more ఆప్షన్స్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేము సమర్పించిన ఆధారాలని కోర్టు సరిగ్గా పరిశీలించలేదు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. సరే, దీంట్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగా ఉంటాయి. అండ్ యూజువల్గా ఫైనల్ జడ్జిమెంట్ ఈజ్ బై సుప్రీం కోర్ట్. అప్పటి వరకు వీళ్ళు ఆ కేసు నుంచి బయటపడ్డట్టు కాదు. అసలు కేసు మీద విచారణ జరగాలి ఫస్ట్. ఆధారాలు సమర్పించడం దగ్గరే ఇది ఆగిపోయి, ఆధారాలు సరిగ్గా లేవు కనుక అదేదో ఇరికించడం కోసం అరవింద్ కేజ్రీవాల్ను ఇంకోళ్ళను ఎవరో ఒక నిందితుడు ఒక ఆరోపణ చేసేవాడు చెప్పిన దాని బేస్గా వీళ్ళు ఇచ్చేశారు. బట్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు వన్. అయితే ఒక క్వశ్చన్కి బహుశా కోర్టు నుంచి దీనికి అవసరం రాకపోవచ్చు, ఒక మిత్రుడు చెప్పాడు దాని మీద. అంటే ఎటువంటి బేస్ లేకుండా ఒక ఉప ముఖ్యమంత్రిని 536 రోజులు అండ్ ఒక ముఖ్యమంత్రిని 156 రోజులు జైల్లో ఉంచడం అండ్ ఎమ్మెల్సీ కవిత ఆల్మోస్ట్ 3 months షీ వాజ్ దే. ఇది ఎలా సాధ్యం? అంటే జస్ట్ లైక్ దీని ఆరోపణలు చేసినందుకు కోర్టులో వాళ్ళని జైల్లో పెట్టారా? దెర్ ఇస్ సంథింగ్ బిగ్గర్ దెన్ వాట్ దీస్ ఆర్. సరే, సిబిఐ ఎందుకు ఫెయిల్ అయింది, ఎలా ఫెయిల్ అయింది అనే దాని మీద మెల్లిగా వివరణలు వస్తాయి, ఇంకా టైం పడుతుంది కొంచెం. అండ్ సిబిఐ చెప్పడం అయితే మేము ఫెయిల్ కాలేదు, వాళ్ళు వీటిని చూడలేదు అని. ఓకే, అంటే బహుశా నేను కూడా ఇదంతా రేపొద్దుట హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ దే వర్ నాట్ ఎక్విటెడ్. వాళ్ళు కేసు నుంచి పూర్తిగా బయటికి రాలేదు. కేసు మీద పూర్తి స్థాయి విచారణ జరగలేదు. విచారణ జరిగి వాళ్ళు నిర్దోషులు అని కోర్టు ప్రకటించినప్పుడు మాత్రమే వాళ్ళు నిర్దోషులు అవుతారు. అది కూడా ఎప్పటివరకు? సుప్రీంకోర్టుకి వెళ్ళే వరకు. సుప్రీంకోర్టులో కూడా దేవర్ ప్రూవ్డ్ దేవర్ ఇంటెన్షనల్లీ దేర్ రోల్స్ వర్ యూజ్డ్ ఇన్ దిస్ అని కనుక కోర్టు చెప్తే అప్పుడు మాత్రమే వాళ్ళు నిర్దోషులు అవుతారు, కానీ అప్పటివరకు కాదు. సో ది సినిమా ఈజ్ స్టిల్ ఆన్. ఒకటి. అండ్ కవిత రెస్పాండ్ అయిన తీరు కానీ, కేటీఆర్ రెస్పాండ్ అయిన తీరు కానీ పార్టీకి, భారత రాష్ట్ర సమితికి మరింత నష్టం తీసుకొచ్చేలాగా ఉంది కానీ లాభం తీసుకొచ్చేలా లేదు. కేటీఆర్ ఏమన్నాడు? ఈ కేసు కూడా మేము ఓడిపోవడానికి కారణం అన్నాడు. కవిత దాని మీద రెస్పాండ్ అయిన తీరు కొంచెం తొందరపడతనంగా ఉంది. ఎందుకంటే ఐఎమ్ టోటల్లీ ఎక్విటెడ్ అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. బట్ అది కాదు, ఇందాక మనం చెప్పుకున్నట్టే. ఒకటి. 2, ఎస్, అనేక తప్పులతో పాటు ఇది కూడా దానికి కారణమైంది.
ఇది ఒకటి అని కేటీఆర్ కూడా అనలేదు. జస్ట్ అన్నగారి మీద ఉన్న ఆగ్రహం, పార్టీ నుంచి తనని బయటికి పంపించేట కోపం, ఇవన్నీ కలిపి ఆ మీద మాట్లాడింది. కానీ ది థింగ్ ఇస్ అంటే కేటీఆర్ ఖచ్చితంగా అతను చెప్పింది ఏమిటంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ అని మాత్రమే చెప్పాడు. సో ఇంకా ఈ లిక్కర్ కేసు వీళ్ళని అటు సిసోడియాని, అరవింద్ కేజ్రీవాల్ని, కవితని ఇంకా మరికొంతకాలం పెట్టాడు అవధానం.